రీసెంట్‌గా నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఈ బిల్ దేనికి? ఎవరికి అవసరం? దీనివల్ల నీడ్ ఏంటి సార్? నేషనల్ కమిషన్ ఫర్ మెన్ 2025 ప్రైవేట్ బిల్ అశోక్ కుమార్ మిట్టల్ అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే తను ప్రవేశపెట్టాడు. ఇట్స్ అ ప్రైవేట్ బిల్. ఏంటంటే దట్ ఈస్ ద మోస్ట్ నీడెడ్ అండ్ నీడ్ ఆఫ్ ద అవర్ అమ్మ. అది ఏంటంటే అసలు ఒకరికి థాట్ వచ్చింది, లేకపోతే ఈ ప్రైవేట్ బిల్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది. అదే బెస్ట్ థింగ్ దీంట్లో. ఏంటంటే అది రేపు బిల్ థాట్ రావడమే బెస్ట్ థింగ్ అంటారు. థాట్ రావటమే బెస్ట్ థింగ్. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే దాని గురించి ఆలోచించేసి దాని మీద డీప్ స్టడీ చేసేసి, ఒక విమెన్ ఒక్కటే కాదు, మెన్ కూడా సఫర్ అవుతున్నారు. మెన్ కొరకు కూడా విమెన్ కమిషన్ ఎట్లయితే ఉందో మెన్ కమిషన్ కూడా కావాలి అని దాని మీద చాలా స్టడీ చేసేసి, అంటే పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీ ఎప్పుడు కూడా మెన్ ఎప్పుడు ఇంకొక విక్టిమ్ లాగా ఎప్పుడూ చూడలేదమ్మా. ఏంటంటే ఎంతసేపు లాస్ అనేవి ఎప్పుడు జెండర్ బయాస్ కానీ లేకపోతే జెండర్ ఈక్వల్ లేకుండా ఓన్లీ విమెన్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాయి లాస్. ఇప్పటి వరకు ఉన్న లాస్ అన్నీ కూడా మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వితౌట్ సెకండ్ థాట్, వితౌట్ ఆమె గురించి ఏం అడగకుండా, క్రెడెన్షియల్స్ అడగకుండా, ఏం అడగకుండా ఒక కేసు బుక్ చేస్తారు. నాకు రీసెంట్గా నాకే జరిగిందమ్మా ఈ కేసు. ఏంటంటే ఒక అమ్మాయి వైజాగ్ నుంచి హస్బెండ్ ఉన్నాడు, ఒక కొడుకున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం అయ్యేసి నేను మీ అమ్మని చూసుకోవడానికి వస్తా అని చెప్పేసి వచ్చేసి, ఆఖరికి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి, పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఫోటోగ్రాఫ్స్ రెడీ చేసేసి, పెళ్లి చేసుకున్నానని చెప్పి, అంటే పెళ్లి అవ్వలేదు. ఆ అమ్మాయికి ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడమ్మా. హస్బెండ్ ఉన్నాడు, ఒక 10 year old కొడుకున్నాడు. ఓ, అక్కడ డైవర్స్ ఫైల్ కాలేదు, అక్కడ ఏమీ కాలేదు. ఇక్కడ వచ్చేసి మేడ్చల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఫోటోగ్రాఫ్స్ పెట్టేసి కంప్లైంట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ తీసుకొని ఇతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారమ్మా. అయ్యో. ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. తర్వాత అదే అమ్మాయి పోయి వాళ్ళ అత్తను హస్బెండ్ను కొట్టేసి, అత్త సీనియర్ సిటిజన్ అమ్మ, ఎల్డర్లీ ఉమెన్, కళ్ళల్లో కారం కొట్టింది. మోకాల్లో ఆపరేషన్ చేసుకుంటే మోకాళ్ళ మీద కర్రతోటి కొట్టింది. మెడికల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కూడా వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు బుక్ చేయలేదమ్మా. ఒక 1.5 month తర్వాత మేము కేసు బుక్ చేయమంటే మేము అప్పుడు కమిషనర్ దగ్గరికి, ఏసీపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సో ఇట్లాంటి ఇది ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఇట్లాంటిది. ఇది ఏంటంటే మెన్ ఎంతోమంది సైలెంట్గా సఫర్ అవుతున్నారు. సైలెంట్గా దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్ వితౌట్ ఎక్స్ప్రెసింగ్ టు ఎవ్రీబడి. ఏంటంటే ఒక మేల్ ఈగో ఒకటి అడ్డం వస్తుంది ఏడవటానికి, లేకపోతే ఎవరికైనా చెప్పుకోవటానికి. పేరెంట్స్ కూడా అలానే పెంచుతూ ఉంటారు కదా సార్, చిన్నప్పటి నుంచి అబ్బాయివి నువ్వు ఏడవద్దు. ఒక మేల్ స్టిగ్మా ఇచ్చేసేసి మగవాడు ఏడిస్తే చులకనగా చూస్తారు, లేకపోతే నువ్వేమన్నా ఆడపిల్లవారని చెప్పేసి, అంటే చిన్నప్పటి నుంచి ఒక స్టిగ్మా ఒకటి అంటించినారమ్మ దీంట్లో. అంటించినారు కాబట్టి ఏంటంటే చెప్పుకోలేరు, భరించలేరు, బాధపడలేరు, కానీ ఏం చేయాలో కూడా తెలియదు. సో ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి అమ్మా, అతుల్ సుభాష్ చచ్చిపోయినాడు హెరాస్మెంట్లో. 1 year అయిపోయింది. ఏమైంది? 1 year నుంచి ఆ డేట్, నెక్స్ట్ డేట్, మొన్న డేట్ ఉన్న నవంబర్లో డేట్ ఉన్న కేసు మళ్ళీ నెక్స్ట్ నవంబర్కు పోస్ట్ అయిందమ్మా అనుష, ఎక్కడ బెంగళూరు కోర్టులో. ఆయన చచ్చిపోయి నాకు న్యాయం జరగదని చెప్పేసి ఆయన నాకు ఇంకా న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం పోయింది. న్యాయం నాకు జరగదు, నేను ఇట్లా ఉంటే ఈ సిస్టంలో మొత్తం నేను ఇట్లనే స్ట్రగుల్ చేసుకుంటూ పోవాలి, నేను సంపాదించిందంతా వాళ్ళకి కట్టాలి. 1 నెలలో 4 సార్లు పోస్ట్ చేసినారమ్మ కేసు, వాంటెడ్లీ కావాలని చెప్పేసి. కానీ అక్కడ జరిగింది ఏంటి? ఆ జడ్జి ఎవరైతే ఇతన్ని అవహేళన చేసిందో, ఇన్సల్ట్ చేసిందో ఆ జడ్జికి ప్రమోషన్ ఇచ్చినారు. ఆయన వైఫ్ జాబ్ అట్లనే ఉంది. కానీ ఎవరు చచ్చిపోయినారు? అతుల్ సుభాష్ చచ్చిపోయినాడు. స్టిల్ జస్టిస్ ఈస్ డ్యూ ఫర్ అతుల్ సుభాష్ అని చెప్పేసి అన్నారు. ఇట్స్ బీన్ అరౌండ్ 1 year. 1 year దాటింది. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నాకు ఈ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి నా బుక్కలు కానీ లేకపోతే నా అస్థికాలు కానీ తినేసి తీసి గట్టర్లో పడేయండి అని అన్నాడు. సో అట్లాంటి వాళ్ళు, అట్లా చెప్పుకోకుండా సఫర్ అయిన వాళ్ళు, సైలెంట్ సఫరింగ్ వాళ్ళు, ఫేస్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అతను ఒకటి ఏంటంటే లైట్లోకి, డే లైట్లోకి వచ్చిన ఒక కేసు అది ఒకటే, కానీ అట్లాంటి వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద రైట్ కాజ్ అమ్మా. ఏంటంటే మెన్ కమిషన్ కావాలి, లేకపోతే వీఆర్ ఫైటింగ్, వీఆర్ రేజింగ్ అవర్ కన్సర్న్స్ ఫర్ ద మెన్ రైట్స్ అని చెప్పేసి సో మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫైటింగ్ అక్రాస్ ద కంట్రీ. సో దాంట్లో ఇది ఒకటి. అక్రాస్ ద కంట్రీ జరిగే మూమెంట్స్లో ఏంటంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ నౌ. ఇది రాజ్యసభలో ఇనిషియేట్ చేసినారు, దాన్ని ప్రవేశపెట్టినారు బిల్ని. సో అది బిల్ అవుతుందా కాదని కాదు, కనీసం ఒక స్టెప్ పడిందమ్మా. ఫస్ట్ స్టెప్ పడింది, అట్లీస్ట్ ఒక స్టెప్ పడింది ఇనిషియల్ స్టేజ్లో. ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్.
మెన్ రైట్స్ని ప్రొటెక్ట్ ఒక్కడే చేయడం కాదు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావాలంటున్నారు. లేకపోతే ఇప్పుడు ఏదైతే ఫాల్స్ కేసెస్ పెట్టినారో ఫాల్స్ కేసెస్ ఎవరైతే కేసెస్ ఇనిషియేట్ చేసినారో అత్తమామలు కానీ లేకపోతే వైఫ్ కానీ వాళ్ళకి అగేన్స్ట్ కూడా చట్టం రావాలి, వాళ్ళకి అగేన్స్ట్ కూడా వాళ్ళకు కూడా పెనల్ వాళ్ళను పనిష్ చేయాలి, లేకపోతే వాళ్ళకు ఇదే ఇవ్వాలి, పెనాల్టీ వేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అది డెఫినెట్గా అది లా కావాలనే నా విషయం. నేను డెఫినెట్లీ ఐ విష్ ఫర్ దట్. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ మెన్. ఇప్పుడు నేను ఒకటి మల్కాజ్గిరి కోర్టులో వేసినాను అనుష, ఏంటంటే అమ్మాయి భర్తతో వండుకుంటూ ఒక 3-4 బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ ఒకరోజు చూస్తే ఢిల్లీలో ఉంది, హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ, ఒకరోజు చూస్తే ఢిల్లీలో దొరికింది, ఒకరోజు చూస్తే పంజాబ్లో ఉంది, ఒకరోజు చూస్తే గోవాలో ఉంది, ఒకరోజు చూస్తే చండీగఢ్లో ఉంది. ఎంతమందితో వెళ్ళింది సార్? ఎంతమందితో వెళ్ళిందో తెలియదు. తర్వాత ఏమంటది, ఇవన్నీ చూసేసి నేను డైవర్స్ వేసిన. ఈ అమ్మాయి కేసు కంటెస్ట్ చేయలేదు, డైవర్స్ వచ్చింది. అత్త సీనియర్ సిటిజన్, మామ సీనియర్ సిటిజన్, ఆడపడుచు చిన్న కూతురుద్దమ్మ. ఏ రోజు కూడా వాళ్ళతోటి వాళ్ళ ఇంట్లో ఉన్నది లేదు, వాళ్ళ మీద వాళ్ళని చూసుకుంది లేదు, వాళ్ళతో కలిసి ఉన్నది లేదు. ఉండకుండా వీళ్ళందరి మీద 498 వేసింది. 498 వేస్తే వీళ్ళు జగిత్యాల పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళని కారులో వేసేసి కాలబెట్టాలని చెప్పేసి చూశారు. వీళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్టీ ఉంది ఊర్లో, వీళ్ళందరూ ఇదే కారులో తగలబడి చచ్చిపోతే ప్రాపర్టీ మొత్తం మాకు వస్తుంది అని చెప్పేసి. అది కాక ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ వేసింది. ఈ పిల్లోడికి ఫార్చునేట్గా డైవర్స్ వచ్చేసింది. డైవర్స్ వచ్చిన తర్వాత కూడా నేను ఒక ప్రైవేట్ కేసు రిఫర్ చేసినాను. ఈ అబ్బాయికి లైఫ్ థ్రెట్ ఉంది, సీరియస్ లైఫ్ థ్రెట్ ఉందంటే పోలీసు వాళ్ళు అంటారు మాకు సంబంధం లేదు, మీరు కోర్టులో వేసుకోండి అన్నారు. కోర్టులో నేను వేసేసి 1.5 year అయిందమ్మా, ఈ రోజు వరకు కూడా కేసు రిఫర్ కాలేదు. మల్కాజ్గిరి కోర్టులో ఈ రోజు కూడా పెండింగ్ ఉంది. అది కేసు 2024కి పోస్ట్ అయ్యి ఉంది, ఎల్లుండి December 24కి పోస్ట్ అయ్యి ఉంది. ఏంటంటే జడ్జెస్ కూడా ఏంటంటే అమ్మాయిల కేసు, అమ్మాయి మీద కేసు వచ్చిందా క్వైట్ కూర్చుంటాం, ఓకే, అదే అబ్బాయి మీద కేసా మేము వేసేస్తాం. ఢిల్లీ కోర్టులో 2 జడ్జెస్ ఒక అమ్మాయి కేసును డ్రాగ్ చేయకుండా తొందరగా వాళ్ళు కేసు డిసైడ్ చేసేసి జడ్జిమెంట్ ఇచ్చేసి అబ్బాయిలకు డైవర్స్ ఇచ్చేసినారు, అమ్మాయిలకు అగేన్స్ట్గా అని చెప్పేసి ఆ 2 జడ్జెస్ని తీసేసి ట్రైనింగ్కి పంపించారమ్మ, మళ్ళీ సెన్సిటైజేషన్కి. మీరు అట్లెట్లా ఇది చేస్తారు, మీరు ఎంత తొందరగా మీరు ఎట్లా కేసు డిసైడ్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు సికింద్రాబాద్ కోర్టులో కూడా నేను నడుస్తున్నాయి మా కేసెస్, డేట్ల మీద డేట్లు, డేట్ల మీద డేట్లు, డేట్ల మీద డేట్లు. ఏంటంటే అమ్మాయి సైడ్ నుంచి కోర్టుకు రారు, అమ్మాయి రాదు, అమ్మాయి వాళ్ళ అడ్వకేట్ రాడు. జడ్జి ఏమంటది, నేను ఆఖరికి నేను గొడవ పెట్టుకుంటే బెంచ్ మీద నేను చాలా స్ట్రాంగ్ ఆర్గ్యూ చేస్తే వాళ్ళకు ఫైన్ వేస్తూ ఉంది కోర్టు. ఏంటంటే డిసైడ్ కావట్లేదు మ్యాటర్స్. ఇప్పుడు ఈ అమ్మాయిలు వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు, కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళకి ఏదైతే రైట్స్ ఉన్నాయో అబ్బాయిలకు కూడా అదే రైట్స్ ఉన్నాయని చెప్పేసి ఎందుకు రియలైజ్ కావట్లేదు. ఈవెన్ అడ్వకేట్స్ కూడా ఎందుకు డ్రాగ్ చేయాలి, మ్యాటర్ ఎందుకు డ్రాగ్ చేయాలి, వాళ్ళిద్దరు ఉండను లేకపోతే మాకు కలిసి ఉండటం ఇష్టం లేదని చెప్పేసి వేసుకున్నప్పుడు వాళ్ళకి సెటిల్ చేస్తే అయిపోతుంది కదా. ఈ మధ్యనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఒకటి వచ్చిందమ్మా, ఏంటంటే 1 year టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మ్యూచువల్ కన్సెంట్కి. ఈవెన్ ఒకవేళ ఇఫ్ ద పార్టీస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లివ్ టుగెదర్, పిల్లలు లేనప్పుడు డిసైడ్ చేసేసి ఇచ్చేసేయండి డైవర్స్ అని అంటున్నారు. సో అంటే లా ఇంకా ఫ్లెక్సిబుల్గా కావాలమ్మా. దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ మెన్ కమిషన్లో ఉందమ్మా, అది కూడా వచ్చింది. ఏంటంటే 2025 నుంచి 2030 వరకు సమ్ 3600 crores వాళ్ళు దీని బడ్జెట్ కూడా అలొకేట్ చేసుకున్నారు. అంటే నాట్ ఓన్లీ ఇదొకటే కాదమ్మా, లీగల్ ఎయిడ్ ఒకటనే కాదు, మెంటల్ హెల్త్ కూడా చాలా ఇదవుతుంది కదా, అఫెక్ట్ అవుతుంది కదా అబ్బాయిలకి. ఇది ఒక్కటే కాదు, మెంటల్ హెల్త్ కూడా చాలా సఫర్ అవుతున్నారు, మెంటల్ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ.